నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ లంగ్ వంటి క్యాన్సర్ వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తిస్తే పూర్తి స్థాయిలో చికిత్స పొందాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. విద్యుత్ కోతలు లేకుండా రైతుల పంట పొలాలకు నిరంతర విద్యుత్ అందించాలి. ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమాలయ్య. వరి, వేరుశెనగ విత్తనాలను విత్తన శుద్ధి చేయడం ఎంతైనా అవసరం. ప్రకృతి వ్యవసాయ ఎఫ్ఎంటీ చందోలు లక్ష్మీనారాయణ. బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ లంగ్ వంటి క్యాన్సర్ వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తిస్తే పూర్తి స్థాయిలో చికిత్స పొందాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ నందు కిమ్స్ క్యాన్సర్ సెంటర్, ఒంగోలు మరియు రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల ఆధ్వర్యంలో మంగళవారం బాపట్ల జిల్లా కేంద్రంలోను మరియు బుధవారం చీరాల పట్టణంలో నిర్వహిస్తున్న ఉచిత క్యాన్సర్ నిర్ధారణ స్క్రీనింగ్ మొబైల్ బస్సును జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ముఖ్యంగా మహిళల్లో బ్రెస్ట్, సర్వైకల్ లంగ్ వంటి క్యాన్సర్ రావడం జరుగుతుందని, క్యాన్సర్ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే పూర్తి స్థాయిలో చికిత్స తీసుకోవడంతో పూర్తి నయమవుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మహిళల్లో క్యాన్సర్ను ప్రాథమిక దశలోనే గుర్తించి ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో ఒంగోలు కిమ్స్ హాస్పిటల్, బాపట్ల రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని బాపట్ల పట్టణంలోను మరియు బుధవారం చీరాల పట్టణంలో ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. బాపట్ల రోటరీ క్లబ్ ప్రాంగణంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఒంగోలు కిమ్స్ హాస్పిటల్కు చెందిన సర్జికల్ అంకాలజిస్ట్ నిపుణులైన వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వైద్య సలహాలు అందించారు. అలాగే 9 నుంచి 14 ఏళ్ల బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ప్రజలు ఈ ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అంతకు ముందుగా బస్సులో కల్పించిన సౌకర్యాలు, యంత్రాల పనితీరు పరిశీలించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రజల్లో అవగాహన పెంచుతూ గ్రామాలు, పట్టణాలకు చేరువగా మొబైల్ స్క్రీనింగ్ సేవలు అందించడం అభినందనీయమని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ ఎస్ విజయమ్మ, డిసిహెచ్ఎస్ డాక్టర్ పద్మావతి, కిమ్స్ క్యాన్సర్ సెంటర్ డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. కిమ్స్ హాస్పిటల్ ఒంగోలు సౌజన్యంతో మరియు రోటరీ వాళ్ళ సహకారంతో ఈరోజు బాపట్లలో, రేపు చీరాలలో క్యాన్సర్ అర్లీ డిటెక్షన్ స్క్రీనింగ్ టెస్టుల్ని మొబైల్ వెహికల్తో చేసే ఒక కార్యక్రమాన్ని ఈరోజు ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరిగింది. దీంట్లో సర్జికల్ ఆంకాలజిస్ట్ కిమ్స్ ఒంగోలు నుంచి వాళ్ళు రావడం జరిగింది. అంతేకాకుండా ఈ వాహనానికి ప్రత్యేకమైన సిబ్బంది ఎవరు ఉంటారు, స్క్రీనింగ్స్ టెక్నీషియన్స్, స్టాఫ్, నర్సెస్, వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళు ఎలా చేస్తారని నాకు చూపించడం జరిగింది. చాలా ముఖ్యమైనది. ఈ రోజుకి భారతదేశంలో ఎస్పెషలీ మహిళలకి బ్రెస్ట్ క్యాన్సర్ మరియు సర్వైకల్ క్యాన్సర్ ఇది చాలా పెరుగుతూ ఉంది. ఇది పెరగడం ఏంటంటే ఆల్రెడీ మన ఇండియన్ జెనెటిక్ పూల్లోనే ఇది ఉంది. కాబట్టి ప్రతి మహిళ బ్రెస్ట్ క్యాన్సర్కి స్క్రీనింగ్ అనేది చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఏమైనా తేడాలు కనపడితే, ఎక్కడైనా స్వెల్లింగ్ కానీ, నాడ్యూల్స్, ట్యూమర్స్ లాగా గడ్డలాగా ఉంటే దాన్ని వెంటనే డాక్టర్ని చూపించి వాళ్ళు డీటెయిల్గా ఒక స్క్రీనింగ్ చేస్తారు. అవసరమైతే ఒక ఎక్స్రే లాంటిది కూడా, మ్యామోగ్రామ్ అని చెప్తారు, దాన్ని తీస్తారు. అలాగే సర్వైకల్ క్యాన్సర్కి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ హెచ్పివి వ్యాక్సినేషన్ ఆల్రెడీ ఉంది. 9 నుంచి 14 సంవత్సరం ఉన్న అమ్మాయిలకి 2 డోసులు ఇవ్వడం అనేది దాంతో పాటు ఇందులో ఉంది. అంతేకాకుండా లంగ్ క్యాన్సర్కి, సో ముఖ్యంగా ఈ 3 క్యాన్సర్స్కి అర్లీ స్క్రీనింగ్ అని వీళ్ళు చేస్తారు. సమాజంలో ఇది చాలా ఉపయోగం పడేది. అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ కిమ్స్ ఒంగోలు మరియు రోటరీ బాపట్ల వీళ్ళకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వర్ణ భవిత ఆటిజం కేంద్రంలో ఉన్న పిల్లలకు సంబంధించి కేర్ సీట్ తయారు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో ఉన్న స్వర్ణ భవిత ఆటిజం కేంద్రం నందు భవిత కేంద్రంలో ఉన్న పిల్లలకు
అందజేసే సేవలకు సంబంధించి తీసుకోవాల్సిన అంశాలపై జిల్లా కలెక్టర్ వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. స్వర్ణ భవిత ఆటిజం కేంద్రంలో పిల్లలకు 21 రకాల నాణ్యమైన సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. షెడ్యూల్ ప్రకారం డాక్టర్లు కేంద్రానికి వచ్చి ఆటిజం పిల్లలకు అవసరమైన ప్రత్యేక వైద్య పునరావాస సేవలను నాణ్యంగా అందించి వారి శారీరక మానసిక అభివృద్ధికి తోడ్పడాలని అధికారులను ఆదేశించారు. ప్రతి చిన్నారికి కేర్ షీట్ సిద్ధం చేసి వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. పిల్లలకు అవసరమైన ఫిజియోథెరపీ, SOP అమలు, అత్యవసర పరిస్థితుల్లో CPR వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని వైద్యాధికారులకు కలెక్టర్ సూచించారు. తల్లిదండ్రులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ప్రతి చిన్నారి పురోగతిని ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు. భవిత కేంద్రంలోని పిల్లలను ఎలా తయారు చేయాలి అన్నది వైద్య బృందానికి తెలిసి ఉండాలన్నారు. ఈ కేంద్రంలో 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వయసు పిల్లలు ఉన్నారు. వీరిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పిల్లలకు ఎలాంటి సమస్య వచ్చినా వారికి ఇక్కడే వైద్య సేవలు చేయాలన్నారు. DM అండ్ HOD CHS ఏరియా ప్రైమరీ హెల్త్, ఆయుష్ కేర్, నేచర్ యోగా శాఖలు సమన్వయంతో పనిచేసి భవిత కేంద్రంలోని పిల్లల అభివృద్ధి చేయాలన్నారు. 30 మంది పిల్లలకు సంబంధించి ఒక ప్రణాళికను తయారు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం వైద్యాధికారులతో కలిసి భవిత కేంద్రంలోని అన్ని విభాగాలను పరిశీలించి అక్కడ ఉన్న పిల్లల తల్లులతో పిల్లలకు అన్ని సౌకర్యాలు బాగున్నాయని అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ S. విజయమ్మ, జిల్లా సమన్వయ ఆసుపత్రుల సేవల అధికారి డాక్టర్ పద్మావతి, DE నాగజ్యోతి, భవిత కేంద్ర కోఆర్డినేటర్ జోస్న, వైద్య అధికారులు మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. సో ఈ సెంటర్లో ఏంటంటే భవితా సెంటర్ అన్నది. ఓకే, భవితా సెంటర్ అంటే 21 రకాల డిసెబిలిటీస్ని, ఇంకా మనం DIC చూడాలి, పిలిచిన DIC ఆల్సో 21 రకాల డిసెబిలిటీస్ని వాళ్ళకి ట్రీట్మెంట్ కాకుండా ఇట్ ఈస్ అ థెరపీ అండ్ సపోర్ట్ సెంటర్ అండర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఓకే, సో యూ హ్యావ్ డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ విచ్ ఇస్ ఫ్రమ్ ద హెల్త్ డిపార్ట్మెంట్. దే డూ స్క్రీనింగ్ అండ్ దెన్ ఫర్దర్ టైట్రేటింగ్ ద చైల్డ్ అప్వర్డ్స్, మీన్స్ ఆపరేషన్ చేయించిన టెన్షన్ అయితే గవర్నమెంట్. సో ఈ ఆటిజం సెంటర్ మొత్తం ఇండియాలో 125 సెంటర్స్ శాంక్షన్ అయ్యాయి. ఈ ఆటిజం సెంటర్ని ఎలా ఆపరేషన్ చేయాలో ఇంకా తెలియదు. సో వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. సో నేను డాక్టర్ కాబట్టి, సో ఐఎమ్ ఆల్సో పేరెంట్ ఆఫ్ ఎ మైల్డ్ ఆటిస్టిక్ చైల్డ్ కాబట్టి, సో ఐ టుక్ ఎన్ ఇంట్రెస్ట్ దట్ ఇది ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ గారికి, కమిషనర్ గారికి ఐ బ్రీఫ్ myself. So they have told you do however you want, it is your freedom. So you prepare a model and tell us how it should be done. In this presentation to the department, త్వరలో ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు వస్తారు. I will request Nara Lokesh sir also to come. They'll also come and see what is being done. Now we have to prepare a model. ఈ model preparation we have started this, but it's a continuous process. We have to now set up an SOP. ఈ సెంటర్ని ఎలా నడపాలి అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెట్టింగ్ అప్ అన్ SOP? సో డాక్టర్, హౌ డూ యూ డూ CPR? మనం బ్రేకింగ్ you jump into the middle of the part. CPR అంటే first you will see the patient, you will position the patient, what does he need, just by positioning సరిపోతాడా, if there is any foreign body which is stuck, or if it's an organic failure. So there is an SOP, isn't it? So we will make it like a document and we will start this. అన్ని వసతులతో కూడిన అంగన్వాడీ భవనాలు చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు దోహదపడతాయని బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్రవర్మరాజు అన్నారు. కర్లపాలెం పంచాయతీ పాపిరెడ్డిపాలెంలో జెడ్పీ నిధులు 10 లక్షలతో నిర్మించనున్న అంగన్వాడీ కేంద్రానికి భూమి పూజలను చేశారు. అలాగే గణపవరం పంచాయతీలోని చినపులుగువారిపాలెం గ్రామంలో 12 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రంను శాసనసభ్యులు నరేంద్రవర్మరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో CDPO లక్ష్మీపార్వతి, తహసీల్దార్ రవీంద్రబాబు, ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, ICDS సూపర్వైజర్స్ నాగమల్లేశ్వరి, సౌజన్య, శేషుకుమారి, జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు షేక్ బాజీ, పి చంద్రశేఖర్ రెడ్డి, మద్దాల ముసలయ్య, మాడా శ్రీనివాసరావు, నక్కల వెంకటస్వామి, దొప్పలపూడి రాజశేఖర్, కుంచాల నాగిరెడ్డి, రావి రాంబాబు రెడ్డి, పఠాన్ ఖాజా, షేక్ బాషా తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం మండలం గణపవరం గ్రామానికి సంబంధించి చిన్నపాలెం ఒక చిన్న ఆమ్లెట్
ఈ ఆమ్లెట్లో ఎప్పటి నుంచో సరైన బిల్డింగ్ లేనందువల్ల అంగన్వాడీ స్కూల్ బిల్డింగ్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం, అది ఈరోజు ఈ చిన్నారుల చేతుల మీదుగా అది ప్రారంభోత్సవం చేసుకోవటం చాలా సంతోషాన్ని కలిగిస్తుంటుంది. ఇక్కడ దగ్గరగా కానీ బాలింతలు కానీ ఇక్కడ సుమారుగా 35 మంది వరకు ఈ కేంద్రంలో ఉండటం, దానికి ప్రభుత్వ పరంగా బాలింతలకు కానీ పిల్లలకు కానీ మంచికి పోషక ఆహారం, విలువలతో కూడిన ఆహారాన్ని అందించటం, వీళ్ళ మనోవికాసానికై టీచర్స్ ఈ అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నపిల్లలకి కొన్ని థింగ్స్, ఏబిసిడీలు, కలర్ కోడింగ్లు, అలాగే చిన్న ఆటలు అని ఈ చిన్నతనంలోనే చిన్న ప్రాయంలోనే నేర్పించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలకు ఈరోజు మంచి గుర్తింపు. అందులో భాగంగా ఆయాలుగా పనిచేస్తున్నారు. అలాగే ఈ అంగన్వాడీ కేంద్రాలకి ఆఫీసర్స్గా ఉన్న జిల్లా ఆఫీసర్స్ కూడా మనతో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ పిల్లల తరఫున నేను మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తాను. వరి, వేరుశెనగ విత్తనాలను విత్తన శుద్ధి చేయడం ఎంతైనా అవసరమని ప్రకృతి వ్యవసాయం ఎఫ్ఎంటీ చందోలు లక్ష్మీనారాయణ అన్నారు. కర్లపాలెం మండలం పాతనందాయపాలెం గ్రామంలో రైతు నంగకృష్ణారెడ్డి పొలంలో ప్రకృతి వ్యవసాయం ఆధ్వర్యంలో పొలానికి విత్తనాలను బీజామృతంతో విత్తన శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు విత్తన శుద్ధిపై అవగాహన కల్పిస్తూ బీజామృతం ఎలా తయారు చేయాలో సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసీఆర్పీలు దాసరి వాసంతి, బిట్టు రవిశంకర్ రెడ్డి, నాయుడు, రాణి జెట్టి, అఖిల, లక్ష్మీ, తులసి తదితరులు పాల్గొన్నారు. బాపట్ల నియోజకవర్గ వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు నల్లమూతివారిపాలెం గ్రామ మాజీ సర్పంచ్ మాడ సుబ్రహ్మణ్యం పుట్టినరోజు వేడుకలు నల్లమూతివారిపాలెం నాగేంద్ర స్వామి గుడి వద్ద వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు పుచ్చ శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో మాడ సుబ్రహ్మణ్యం, నాగేంద్ర స్వామి, అభయాంజనేయ స్వామి, శివునికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి అభిమానులు, కార్యకర్తలు, నాయకులకు పంచిపెట్టారు. పలువురు సుబ్రహ్మణ్యంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎట్రా ప్రసాద్ రెడ్డి, అయ్యప్పరెడ్డి, గరిగంటి కిరణ్, ఎల్లాపుల నాని, సురగాని వీరలంకయ్య, సింహాద్రి శ్రీనివాసరావు, సురగాని నాగేశ్వరరావు, పమిడిపోయిన రవీంద్ర, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. నల్లమూతివారిపాలెం మాజీ సర్పంచ్ మా సోదరుడు మాడా సుబ్రహ్మణ్యం గారు రాజకీయ కుటుంబంలో నుంచి వచ్చి ఈ గ్రామానికి ఎన్నో ఎనలేని సేవలు చేసి కనపాలెం మండలంలో కూడా మంచి గుర్తింపు ఉన్న వ్యక్తిగా మరి రాబోయే కాలానికి కాబోయే ఎమ్మెల్యే అని అనుకుంటున్నాం. మేమందరం కూడా అతనికి వైసీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి ఈ బాపట్ల నియోజకవర్గానికి ప్రతి కులాలకి మతాలకు అతీతంగా అందరినీ కూడా దగ్గరగా చూసే వ్యక్తిగా నా అభిప్రాయం చెబుతూ అతనికి జగన్మోహన్ రెడ్డి గారిని జనం దృష్టిలో పెట్టుకుని మాడా సుబ్రహ్మణ్యం గారికి ఈసారి నెక్స్ట్ వచ్చేయాలని బీఫార్ వేయాలని ఆశిస్తూ మా సుబ్రహ్మణ్యం గారు ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ చిన్నలకి నమస్కారం తెలియజేసుకుంటాను. విద్యుత్ కోతలు లేకుండా రైతుల పంట పొలాలకు నిరంతర విద్యుత్ అందించాలని ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య అన్నారు. కర్లపాలెం మండలం నల్లమూతివారిపాలెం గ్రామంలోని వేరుశెనగ పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జమలయ్య మాట్లాడుతూ విద్యుత్ శాఖ వారు రైతులకు సాగు నిమిత్తం కొన్ని సర్వీసులు ఇచ్చారన్నారు. ట్రాన్స్ఫార్మర్లపై ఎక్కువ లోడు పడి పదే రిపేర్లు జరుగుతున్నాయని, ముగ్గురు కనెక్షన్లు తొలగించి రైతులకు అపరాధ రుసుము విధించారన్నారు. ఎండలకు ఎండుతున్న వేరుశెనగ పైర్లను కాపాడుకోవడానికి తొలగించిన కనెక్షన్లు ఇచ్చి విధించిన అపరాధ రుసుమును తొలగించాలని తహసీల్దార్ రవీంద్రబాబుకు రెవెన్యూ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ బాపట్ల జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ, రైతు సంఘం జిల్లా నాయకులు దాసి నాగేశ్వరరావు, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, శవనం శ్రీనివాసరెడ్డి, ఎట్ర అంజిరెడ్డి, రవిచంద్రరెడ్డి, దొంతిపోయిన సుబ్బలక్ష్మి, బుచ్చావతి, శవనం వెంకటరత్నం, అక్కల వెంకటేశ్వర రెడ్డి, శవనం శ్యాంబాబు రెడ్డి, ధనుంజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 16వ తారీఖు మా మోటార్లని అక్రమంగా తీసుకెళ్ళడం వల్ల మా ఏర్జనల్ చేను ఇలా ఎండిపోయింది, వరినారు ఎండిపోయిందండి. మరి ఆ నష్టపరిహారం ప్రభుత్వం వారిస్తారో కరెంటు వారిస్తారో మాకు చేయవలసిందిగా ప్రభుత్వం వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నామండి. దయచేసి మా పంటను కాపాడండి, మా మోటార్లు మాకు ఇప్పించండి ప్రభుత్వం. 6 రోజులు అవుతుంది మోటార్లు ఎత్తుకెళ్ళి, 6 రోజుల నుంచి నీళ్ళు పెట్టలేదు, చేను ఎండిపోయింది. ఇవాళ నీళ్ళు పెట్టడానికి వెళ్తే చేను ఏమి లేదు, ఎండి చెత్త అయిపోయింది. పెట్టుబడి 50,000 పెట్టాము, కౌలు 60,000 కట్టాము. ఈ రోజున కరెంటు అధికారులు అక్రమంగా రైతుల మోటార్లను 10 రోజుల క్రితం తీసుకెళ్ళిపోయారు.
అంతేకాకుండా అదనంగా అంటే సంబంధం లేని ఇష్యూ మీద రైతులపై ఒక్కొక్క రైతు మీద 18,000 రూపాయల పైన జరిమానా విధించారు. 3 రైతులకి 56,000 రూపాయలు విధించడం అంటే చాలా దుర్మార్గం. రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఏంటి, ఒకవైపు ఉచిత కరెంటు ఇస్తా ఉన్నాం, ఈ కరెంటును ఉపయోగించుకొని పంటలు బాగా పండించి రాష్ట్రానికి స్థూల ఆదాయాన్ని పెంచమని ప్రభుత్వం చెబుతూ ఉంది. రెండో వైపు ఏం చెబుతా ఉందంటే ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి, వేసిన పంట ఎండిపోకోకుండా కాపాడాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వానికి ఉంది. ఆ బాధ్యత మేము తీసుకుంటాం, ఏ రైతు నష్టపోకూడదని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ కర్లపాలెం మండలం నల్లమోతువారి పాలెంలో దాదాపు అందరూ చిన్న సన్నగారు కౌలు రైతులు. ఒక్కొక్క ఎకరానికి 60,000 నుంచి 80,000 రూపాయలు కౌలు ముందస్తుగానే చెల్లించారు. మరొక 60,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. వాళ్ళంతా ఎక్కువగా పచ్చిమిర్చి, వేరుశెనగ, రకరకాల పంటలు వేసుకొని బతుకుతూ ఉన్నారు. కానీ ఈ మధ్యకాలంలో కరెంటు అధికారులు అక్రమాలకి, అన్యాయాలకి మరి అంతు లేకుండా పోయినట్టు పరిస్థితి కనపడుతూ ఉంది. మరి నరసింహరావు అనే భూ యజమాని దగ్గర చాలామంది రైతులు తమ భూమిని కౌలు తీసుకొని సాగు చేస్తూ ఉన్నారు. ఆయనకి ట్రాన్స్ఫార్మర్ ఉంటే దానికి 3 సర్వీసులు ఉన్నాయి. కానీ విద్యుత్ అధికారులు అంటే కరెంట్ అధికారులు ఆ ట్రాన్స్ఫార్మర్ లోడ్కి మించి సర్వీసులు వాళ్ళే ఇచ్చారు. ఆ లోడ్కి మించి ఇచ్చిన సర్వీసుల వల్ల మరి లోడ్ ఎక్కువైపోయి ఆ ట్రాన్స్ఫార్మర్ పగిలిపోవడం జరిగింది. దానివల్ల గతంలో 2 నెలల పాటు కరెంట్ లేకపోతే వేసిన పచ్చిమిర్చి తీవ్రంగా నష్టపోయారు. గత వారం రోజుల క్రితం కూడా కరెంటు అధికారులు వచ్చి మీరు అదనంగా కరెంటు వాడుతున్నారని చెప్పి వాళ్ళ మీద జరిమానా వేయటం అంటే చాలా దుర్మార్గం. అంటే ప్రభుత్వ ఆదేశాలని, ప్రభుత్వ చెప్పిన మాటల్ని కరెంటు అధికారులే ఉల్లంఘించి రైతులను దొంగలుగా చిత్రీకరించడం చాలా దుర్మార్గమైందని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాం. మరి ప్రభుత్వ అధికారులు అంటే విద్యుత్ అధికారులే లోడ్కి మించినటువంటి సర్వీసులు ఇచ్చి వాళ్ళే అక్రమాలకు పాల్పడి లంచాలు మరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. మరి చదువులేని అమాయకత్వంని ఆసరా చేసుకొని ఈరోజు నల్లమోతువారి పాలెంలో సాగు చేస్తున్నటువంటి రైతుల మీద దొంగ కరెంటు కాలుస్తున్నారని చెప్పేసి వాళ్ళ జరిమానా దుర్మార్గం. ఉచితంగా కరెంటు ఇస్తున్నారు. ఉచితంగా కరెంటు దేనికి ఇస్తున్నారు? వ్యవసాయానికి. మరి వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇస్తూ వ్యవసాయంలో దొంగ కరెంటు కాలుస్తున్నారని చెప్పడం అంటే చాలా హాస్యాస్పదం ఉంది వినటానికి కూడా. అంటే కరెంట్ ఏమన్నా వస్తువు ఇంట్లోకి వెళ్ళి దాచుకోవటానికి, లేదు బ్యాంకులో పెట్టి కుదవ పెట్టుకోవడానికి, అది కరెంటు తమ ఎండిపోతున్న పంటల్ని కాపాడుకోవడం కోసం మళ్ళీ సర్వీసులు వాడుకుంటూ ఉంటే ఈ విధంగా రైతుల్ని దొంగలుగా చిత్రీకరించడం సరైనది కాదు. అందుకనే ప్రభుత్వం ఇప్పటికైనా ఆ 3 రైతుల మీద పెట్టినటువంటి ఏదైతే కేసులు ఉన్నాయో వాటిని ఉపసంహరించుకోవాలా. వాళ్ళు తీసుకెళ్లిన మోటార్లు తిరిగి రైతులకు ఇవ్వాలా. వాళ్ళ మీద పెట్టినటువంటి జరిమానా ఏదైతే ఉందో దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. అంతేకాకుండా ఈ ప్రాంతంలో రైతులందరికీ మరి కనెక్షన్లు ఇవ్వాలి, కొత్త ట్రాన్స్ఫార్మర్లు కూడా ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా రైతులకు అవసరమైనటువంటి కౌలు గుర్తింపు కార్డులు కానీ, పంట రుణాలు కానీ, అన్నదాత సుఖీభావ పథకం లాంటి కానీ, ఉచిత వేరుశనగ మినీ కిట్స్ కానీ ఇచ్చి ఆ విధంగా రైతులను ఆదుకోవాలి. అలా ఆదుకోవాల్సింది పోయి ఆ విధంగా రైతుల మీద నేరారోపణ చేయటం తగినది కాదు. వెంటనే ప్రభుత్వం రైతుల మీద పెట్టినటువంటి ఏదైతే ఆరోపణలు ఉపసంహరించుకొని వాళ్ళ మోటార్లు వాళ్ళకి ఇచ్చి ఒక్క మూడం ఎండిపోకుండా పంట మొత్తాన్ని కూడా కాపాడే పద్ధతిలో ప్రభుత్వం చర్యలు తీసుకొని సర్వీసులు పునరుద్ధరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ లంగ్ వంటి క్యాన్సర్ వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తిస్తే పూర్తి స్థాయిలో చికిత్స పొందాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. విద్యుత్ కోతలు లేకుండా రైతుల పంట పొలాలకు నిరంతర విద్యుత్ అందించాలి. ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమాలయ్య. వరి, వేరుశెనగ విత్తనాలను విత్తన శుద్ధి చేయడం ఎంతైనా అవసరం. ప్రకృతి వ్యవసాయ FMT చందోలు లక్ష్మీనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.